ఎన్నికలకు ముందే తెలంగాణ ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగా మరో ముందడుగు పడింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతూ ప్రధాని కార్యాలయం ఆదివారం సాయంత్రం పంపిన ఫైలుపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఒక కీలక లాంఛనం ముగియడం వల్ల మంగళవారమే బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే భాజపా అగ్రనేత వెంకయ్యనాయుడుతో కేంద్ర మంత్రి జయరాం రమేష్ చర్చలు జరిపిన నేపథ్యంలో రాజ్యసభ విపక్ష నేత అరుణ్ జైట్లీతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. మంగళవారం బిల్లును ప్రవేశపెట్టడమే కాకుండా వీలైతే అదే రోజు బిల్లుకు రాజ్యసభ ఆమోదం సాధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అరుణ్ జైట్లీతో కమల్ నాథ్ జరిపిన చర్చల్లో ఈ మేరకు భాజపా నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ సహా కీలక బిల్లులు ఆమోదం కోసం ఎదురుచూస్తున్న పార్లమెంటు చివరి సమావేశాలు నిరంతరాయంగా ఆటంకాలకు గురికావడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. పార్లమెంటరీ చివరి సమావేశాల గడువు ముంచుకొస్తుండటం వల్ల సమస్యను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ప్రధాని మన్మోహన్ సింగ్ భాజపా అగ్రనేతలతో స్వయంగా మాట్లాడాలని నిర్ణయించారు. కీలక బిల్లులపై భాజపా మద్దతు సాధించేందుకు బుధవారం వారిని విందుకు ఆహ్వానించారు. సీనియర్ నేత అద్వానీ లోక్సభ, రాజ్యసభ విపక్ష నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలకు స్వయంగా ఫోన్ చేసి తన నివాసంలో విందుకు రావాలంటూ ఆహ్వానించారు. వాస్తవానికి ఈ విందు సోమవారమే జరగాల్సి ఉన్నా అద్వానీ అందుబాటులో లేకపోవడం వల్ల బుధవారానికి వాయిదా వేశారు. తెలంగాణ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నప్పటికీ సీమాంధ్ర ప్రాంతవాసులకు న్యాయం జరిగాకే బిల్లుకు మద్దతు తెలుపుతామంటున్న భాజపా నేతల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని మన్మోహన్ వారికి భరోసా ఇవ్వనున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి ఇస్తున్న హామీలను, ఆర్థిక ప్యాకేజీలను బిల్లులో ప్రస్తావించాలంటున్న భాజపా డిమాండ్ల పట్ల ప్రధాని సానుకూలంగా స్పందించే అవకాశముంది.